హైదరాబాద్ గచ్చిబౌలిలో ఈగల్ టీం డకాయ్ ఆపరేషన్ నిర్వహించినట్టు తెలిపారు నార్కటిక్ ఎస్పీ. ఐటీ సెక్టార్లో టెక్కీలు, స్టూడెంట్స్ గంజాయి వినియోగిస్తున్నారనే సమాచారంతో డకాయ్ ఆపరేషన్ నిర్వహించామని చెప్పారు. ఈ ఆపరేషన్లో నిందితుడు పరారయ్యాడని, అతని సెల్ ఫోన్ లభ్యమైందని తెలిపారు. అతని మొబైల్లో 100 మంది వినియోగదారుల వివరాలున్నాయని, డకాయ్ ఆపరేషన్లో 14 మంది పట్టుబడ్డారని ఎస్పీ వివరించారు. వచ్చిన వారందరికీ డ్రగ్స్ టెస్టులు నిర్వహిస్తే అందరికీ పాజిటివ్ వచ్చిందన్నారు. వీరిపై సెక్షన్ 27A ప్రకారం కేసులు పెడతామని తెలిపారు ఎస్పీ. టెక్కీస్ అండ్ స్టూడెంట్స్ కూడా ఈ గాంజాయికి అలవాటు పడి ఉన్నారని మాకు. సో అక్యూజ్డ్ అబ్స్కాండ్ అయ్యాడు. బట్ అతని మొబైల్ మన దగ్గర ఉండడం వల్ల దానిలో చూస్తే చాలామంది ఒక 100 మెంబర్స్ వరకు కన్జ్యూమర్స్, రెగ్యులర్ కన్జ్యూమర్స్ ఉన్నాడు. ఇతను రెగ్యులర్గా మహారాష్ట్ర నుండి వచ్చి ఇక్కడ వన్ వీక్ ఒకసారి 3-4 డేస్కి ఒకసారి వచ్చి చిన్న చిన్న ప్యాకెట్స్ అక్కడ పార్క్ దగ్గర ఉండి చిన్న చిన్న ప్యాకెట్స్ అన్నీ కూడా ఈ కన్జ్యూమర్స్కి అమ్మడం జరిగింది. మొబైల్స్, వీడియోగ్రఫీ తో బచ్చా ఆగే అనే మెసేజ్ ఫ్లాష్ చేయించడం జరిగింది. సో వితిన్ 2 అవర్స్లో దాదాపు 15 మంది అక్కడికి కన్జ్యూమర్స్ రావడం జరిగింది వివిధ వెహికల్స్లో. వాళ్ళందరినీ కూడా పట్టుకొని డ్రగ్ టెస్టులు చేయిస్తే అందరికీ పాజిటివ్ వచ్చింది ఎక్సెప్ట్ 1 పర్సన్. అతను కూడా వేరే కన్జ్యూమర్ పంపిస్తే ఇక్కడికి వచ్చాడు. సో ఫర్దర్గా లాగ్స్ అన్ని కూడా వెరిఫై చేస్తే ఇంకొక 86 మంది ఉన్నారు. సో వీళ్ళందరి మీద కూడా కేసులు పెట్టడం